జై శ్రీరామ్ అండి. అందరికీ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. తొందరగా గృహప్రవేశం ఎందుకు చేసుకున్నారు, ఎందుకు పాలు పొంగిచ్చారు అని అంటే, కొంతమంది ఆన్సర్ ఏం చేశారు అంటే వీడియోస్లో, మా ఇంట్లో పని జరుగుతుంది కదండి, రేపటి నుంచి పని వాళ్ళు చాలామంది వస్తారు, వర్కర్స్ అందరికీ బయట నుంచి ఫుడ్ తెచ్చి పెట్టడం దేనికి అని మేమే ఇంట్లో ఎంచక్కా వండి మా చేతి వంట నలుగురికి పెడితే ఆ పుణ్యం మాకు వస్తుంది కదా, వాళ్ళకి వంట అక్కడ చేసి పెట్టడం కోసమే మేము తొందరగా గృహప్రవేశం చేసుకున్నామని ఒక ఫ్యామిలీ వాళ్ళు చెప్పారనమాట. సో మాట మీద నిలబడ్డారా? దీనికి ఆన్సర్ కామెంట్స్లో రాయండి. సెకండ్ వచ్చేసి, మేము పెద్దగా మాకు ఆశ ఉండదండి, వేరే వాళ్ళ సొమ్ము మీద వేరే వాళ్ళ వాటి మీద మనకి ఆశ ఉండదు. మనకున్న దాంట్లో తినాలి, మన చేతితో 10 మందికి పంచుకుంటే చాలా ఇష్టం అన్నమాట. అలాంటి మేము తోట మేము ఎవరికో ఇచ్చేసాము. పాపం వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం వెళ్తే వాళ్ళు రాలేదని వెనక్కి వచ్చాము, మళ్ళీ వెళ్ళాము, గంపలు చక్కగా మోసుకొచ్చాము. ఒక్కొక్కళ్ళకే 100 కాయలు పార్సిల్ చేసి పంపించాము. వీడియోలో మాకు కనిపించింది. కానీ మేము తక్కువ కాయలు పంపామని చెప్పి 120 కాయలు 130 కాయలు అని చెప్పి బలవంతంగా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసినా చెయ్యకపోయినా, వాళ్ళు ఇస్తా అన్నా ఇయ్యకపోయినా, పైన ఎక్కడో కాయలు ఉన్నాయని చెప్పినా మేము కోసుకొని వద్దామని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మేము ఇంకెంత బలంగా కోరుకున్నామంటే, మాకు ఈరోజు ఖచ్చితంగా ఆ కాయలన్నీ కావాలి, వాడు తోట అమ్ముకున్నా ఉంచుకున్నా వాడు నష్టపోయినా, వాడికి ఏదైనా కానీ వాళ్ళు కీ ఇచ్చినా ఇవ్వకపోయినా, మాకు పర్మిషన్ ఉన్నా లేకపోయినా మేమైతే పోవాల్సిందే, మేమైతే బలవంతంగా కాయలు కట్ చేయాల్సిందే. కానీ మేము తింటామా? మేము తినము. 10 మందికి పంచడం కోసం పక్కోడి పొట్ట కొట్టేస్తాం. అవునా కాదా? ఇప్పుడు మన దగ్గర కొన్నవాళ్ళు మన ఇంట్లోకి ఉపయోగపడితే మనం తీసుకోవచ్చండి. 10 మందికి పంచడం కోసం అంట తోట దగ్గరికి వెళ్ళి పైన ఎక్కడో ఉన్న కాయలు కట్ చేసుకొని రావాలని పంచుకున్నారంట. అది మనసులో పెట్టుకొని బలవంతంగా వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదనే కసి పెరిగిపోయింది మనిషికి. వాళ్ళు ఫోన్ ఎందుకు ఎత్తరు, ఈరోజు ఖచ్చితంగా కావాలి అన్న కసితో బయలుదేరిన మనిషి దారిలో ఎక్కడో మంత్రాలు అవి విని ఒక వీడియోకి కలిసి వస్తుంది కదా, ఒక వీడియో పెట్టేస్తే చక్కగా ఒక $100 బ్యాంకులో వేసేసుకోవచ్చు కదా, జనాలకు కూడా ఒక పాజిటివ్ వే సృష్టించినట్టు అవుతుంది కదా. అందుకని మనం ఏం చెప్తామంటే, దారిలో కనిపించినా సరే వీడియో కోసం ఆగుతాము. కానీ మనం టైటిల్లో తమ్నెయిల్లో ఏం పెడతామంటే, ఆ దేవుడే మనల్ని రప్పించుకున్నాడు, ఆ దేవుడే మనల్ని దారి చూపించాడు, ఆ దేవుడు అంటే నాకు అంత ఇష్టం, నేనంటే కూడా ఆ దేవుడికి అంత పిచ్చి, అందుకని నన్ను రప్పించుకున్నాడు అని నాటకాలు ఆడుతూ మనం గేమ్ చేంజర్ గేమ్ అనేది ఆడతామన్నమాట. లేకపోతే వెళ్ళినోళ్ళు సరే, ఎట్లా వెళ్ళినోళ్ళు దీనికి దానికి లింక్ ఎందుకు కలపొద్దు కదా. మనం అనుకొని బయలుదేరింది ఒకటి, మధ్యలో జరిగింది ఇంకొకటి, దాని మీద వీడియో చేసుకుందామని దిగాము. వీడియో అవసరం లేదంటే పోయాను దర్శనం చేసుకున్నామని కార్లో కూర్చొని కూడా చెప్పొచ్చు కదా. ఎందుకు వీడియో చేయడం? ఒక వీడియో మొత్తం షూట్ చేయడం దేనికి? మళ్ళీ అక్కడ దేవుడి ఫ్యాన్స్ కంటే కూడా వీళ్ళ ఫ్యాన్స్ బాగా ఉన్నారనుకుంటా, బాగా కవర్ చేశారు. ఫ్యాన్స్ అందరినీ చక్కగా కవర్ చేశారు. మళ్ళీ వాళ్ళతో గొప్పలు చెప్పించుకోవడం, మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అని చెప్పి గొప్పలు చెప్పించుకోవడం ఒకటి. ఫస్ట్ టైం గుడి లోపలికి ఎంట్రీ లేదు, ఇవ్వలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళతో వీళ్ళతో రికమెండేషన్స్ చేయించుకొని మళ్ళీ గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయారు. నాకు అర్థం కాదండి, గుడికి వెళ్తున్న వాళ్ళే పవిత్రంగా తలస్నానం చేసి అన్నీ సర్దుకొని బాత్రూంలకు కూడా వెళ్ళకుండా నీట్గా ఉండి గుడికి వెళ్తారు. అది కూడా గర్భగుడి లోపలికి అందరికీ అనుమతి ఉండదు, ఒక్క పూజారులకు తప్పించి. అది కూడా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు, చక్కగా గుడి ఓపెన్ చేసిన రోజు ఎలా వెళ్తారండి? అది కూడా మళ్ళీ గుడి కోసం అని బయలుదేరలేదు, ఖచ్చితంగా వాష్రూమ్స్కి పోతారుగా, కాళ్ళు ఎక్కడెక్కడో తొక్కేసి ఉంటారుగా, ఎట్లెట్లో చేసి ఉంటారు కదా కాళ్ళతోటి. అంటే ఆ ఇంటికో ఈ ఇంటికో ఊళ్ళోకో ఎట్లా ఒకట్లా బయటకైతే వస్తారు కదా. మరి ఎలా గర్భగుడిలోకి ప్రవేశిస్తారు? కాళ్ళు కడుక్కున్నది చూయించారా? గుడి లోపలికి వెళ్ళేటప్పుడు చూయించలేదు. అంటే ఎటువంటి ఇది లేకుండా, జాగ్రత్త అనేది లేకుండా, అసలు దేవుడు పిలవకపోయినా సరే ఊపుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కలుషితం చేసి మళ్ళీ పైగా వీడియోల్లోకి వచ్చి నేనేదో పాజిటివ్ మనస్తత్వం నాది, నన్ను అందుకే దేవుడు రప్పించుకుంటాడు అని పిచ్చి పిచ్చి కలరింగ్స్ ఇస్తూ చేసేవాళ్ళని ఏమంటారు? ఇది క్వశ్చన్ బాగా ఉంది కదా మీకు. పాపం భారీ క్వశ్చన్ వేశానబ్బా నిజంగా.
ఏమంటారు అనే క్వశ్చన్ కోసం పాపం ఇంత భారీ డైలాగ్ అయితే మీతో చెప్పినట్టుంది. ఏమో లహరి, ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడిగాను కదా, ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. అలానే 3వ క్వశ్చన్ కూడా అడుగుతాను, వినండి. ఇప్పుడు మనం భక్తితో పూజలు చేసేది దేనికి? కుంకుమ ఉన్నది దేనికి? పసుపు ఉన్నది దేనికి? చందనం ఉన్నది దేనికి? చందనం అంటే గంధంలేండి. గంధం ఉన్నది దేనికి? ఇవన్నీ మనం దైవారాధనలో నిత్యం ఉపయోగించేవి. పసుపు అంటే అమ్మవార్లకి దేవుళ్ళకి చాలా ఇష్టం, అది చాలా ఇది పవిత్రమైన దానిగా మనం గుర్తుంచుకుంటాము. అలానే కుంకుమ భగవంతుడికి ఎంత ఇష్టం అంటే అసలు ఏ దేవుడు విగ్రహానికైనా కుంకుమ బొట్టు లేకుండా ఉండదు. అలాంటిది చందనంతో ఆఖరికి శివుడికి కూడా చందనంతో అభిషేకం చేస్తారు. అంత ఇష్టం దేవుళ్ళకి. ఈ 3 పెట్టి మనం పూజలో చేసేది అది ఎంత మంచి పూజ అవుతుంది. ఆ ప్లేస్లో ఏదో ఆర్నమెంట్స్ బయట దొరుకుతాయి కదా, నిలువు బొట్లు, వెంకటేశ్వర స్వామివి నిలువు బొట్లు ఉంటాయి కదా, ఆ బొట్లు తీసుకొని రావడం దానికి ఇలా కుచ్చడమేనంట, అంటించడమేనంట. నొక్కితే దానికి అలా సెటిల్డ్గా ఉంటాయంట నామాలు. మళ్ళీ తీయొచ్చంట, దాన్ని కడిగే పనిలే, ఇక పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ నామాలకి అది బిగించడమే. అసలు దేవుణ్ణి ఏమనుకుంటున్నారు అంటే ఆట వస్తువు అనుకుంటున్నారా, లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఎట్ట చేసినా సరే ఆయన మాట్లాడు సైలెంట్గా ఉంటాడు అనే ఫీలింగ్తో ఉంటారా జనాలు? నాకు నిజంగా కోపం వచ్చేది అడుగుతున్నానండి. అలా చేయడం కరెక్టే అని మీరు అంటారా? దేవుడి కోసం దేవుణ్ణి తలుచుకొని మనం 7 ప్రమిదలు చేసుకుంటాము, అదే పిండి ప్రమిదలు. ఆ పిండి ప్రమిదలకి ఏం నష్టం అండి? 5 నిమిషాలు కాకపోతే గంట కేటాయించుకోండి. చక్కగా చందనంతో బొట్లు పెట్టండి, కుంకుమతో బొట్టు పెట్టండి, పసుపుతో చక్కగా దేవుడి దీపారాధన దగ్గర వాటితో పసుపుతో అలంకరించండి. అసలు పూలను చక్కగా పెట్టండి. ఇంకా నయం ప్లాస్టిక్ పూలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి రోజు ఇదే పూలు, ఇదే పవిత్రమైన పువ్వు అని చెప్పేసి చెప్పలేదు. కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదండి, బుద్ధి ఉండాలి కదా. దేవుడు కొంచెమన్నా బుద్ధి అంతో ఇంతో పెట్టుంటాడు కదా, బుద్ధి లేకుండా అయితే పెరగలేదు కదా. ఎన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. గబగబా ఏదో కానిచ్చేసుకుందాం అన్నట్టు 10 మందిని ఎక్కువ మందిని పిలవకుండా ఇంట్లో వాళ్ళని పిలిచి పాలు పొంగిచ్చింది దేనికి అని అందరు అడుగుతారని దాన్ని కవర్ చేయడం కోసం మేము వంట చేసి పెడదామనుకుంటున్నాము వచ్చే వర్కర్స్ అందరికి. మరి ఇప్పుడు ఏమైందండి? ఎందుకు వంట చెయ్యట్లేదు చెప్పండి? ఇప్పుడు వంట ఎందుకు చెయ్యట్లేదు వాళ్ళకి? ఫస్ట్ నాకు అది అర్థం కావట్లేదు. మరి అది ఎందుకు స్కిప్ చేశారు? ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళే లేరనుకుంటున్నారో లేకపోతే మర్చిపోతారు అనుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ హౌస్ కట్టించుకుందే ప్రైవసీగా చక్కగా దూరంగా పల్లెటూరు వాతావరణంలో ఉండడం కోసం. మళ్ళీ అక్కడి నుంచి ఆశ్రమానికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? ఒకవేళ ఆశ్రమానికి షిఫ్ట్ అయితే షిఫ్ట్ అయ్యారు, దానికోసం రోజు వీడియోలు చేసి పెట్టాలా? ఎందుకంటే రోజు వీడియోలు చేసి పెడితే ఆశ్రమానికి బాగా హైప్ వచ్చేస్తుంది. వాళ్ళు చక్కగా డబ్బులు ఇచ్చేస్తారు అండ్ ఫ్రీగా ఫుడ్ పెడతారు, ఫ్రీగా రూమ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఆశ్రమం అనేది బాగా వైరల్ అవుతుందన్న ఆలోచనతో వాళ్ళేదో చెప్పుకుంటారు. వీళ్ళేదో డబ్బులకు కకృతి పడేవాళ్ళు కదా, వీళ్ళేమి జనాలకు ఫ్రీ సర్వీసులు చేసే మొహాలు కాదు కదా, కకృతి పడేవాళ్ళే కదా. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులకు కకృతి పడిపోయి ఇంకొక ఇల్లు కట్టేసుకోవచ్చు కదా, చక్కగా వచ్చే డబ్బులతో ఇంకో ఇల్లు కట్టేసుకుంటే చక్కగా డబ్బులకు డబ్బులు, పనికి పని, అన్నిటికీ అన్నీ ఉంటాయి కదా. సో ఈజీగా వాళ్ళు గ్రో అవ్వడం కోసం ఇలాంటి అడ్డదారులన్నీ తొక్కి జనాల మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? పిండి ప్రమిదలకి ఊరికి అలాంటి బొట్లు పెట్టేసి మా చెయ్యి దులిపేసుకుందామని గంట కేటాయించుకోలేరా? ఒంటికి పని చెప్పలేరా? కాస్త భక్తి అనేది లేదా? అన్నీ నాటకాలే, అన్నీ మోసాలే, అన్నీ ఇలాంటి పిచ్చ చేష్టలే. ఎలా భరిస్తారో ఏమో ఆ భగవంతుడికే తెలుసు ఇలాంటి వాళ్ళని భరించడం. అసలు గర్భగుడిలోకి ఎటువంటి పవిత్రంగా లేకుండా ఎట్లా పోతారండి? తలస్నానం చేశారా, ఏదో బయటికి పోదాం, వర్షం వచ్చినా గుడి వేసుకొని పోదాం అన్నట్టు రెడీ అయ్యారు. బయట ఉండి దర్శనం చేసుకోవడమే గగనం అనుకుంటే రికమెండేషన్ తోటి గర్భగుడి లోపలికి ఎలా ప్రవేశిస్తారు చెప్పండి? పూజారులకు తప్పించి ఇంకెవ్వరికి ప్రవేశం అనేది ఉండదే. అంత గర్భగుడిలోకి పోయి మరీ దండం పెట్టుకొని ఓవరాక్షన్ చేయకపోతే ఏంది? ఆడేమన్నా భక్తితో మొక్కినట్టుందా? మీకు అనిపించిందా? అక్కడ ఏమన్నా భక్తి కనిపించిందా మీకు?
నాకైతే భక్తి ఏం కనిపించలేదు. అసలు భక్తి కాదు కదా, కొంచెం ఆ విగ్రహాలని పరీక్షగా చూసిందని కూడా నాకు అనిపించలేదు. ఏదో ఆ కెమెరాకి మనం ఫోజులు ఇచ్చామా, దండం పెట్టుకున్నామా, బయటకు వచ్చామా, అది చేసామా, ఇది చేసామా, మన ఫ్యాన్స్ వచ్చారు, మన ఫ్యాన్స్ మనల్ని కవర్ చేసుకున్నామా లేదా, ఈ దిక్కుమాలిన వేషాలు తప్పించి ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళ ఛానళ్ళు చూస్తున్నందుకు ఆ జనాలకు కూడా దండం బట్టి దండేయాలిరా బాబు. నిజంగా ఎంత ఓపికండి బాబు మీకు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నేను అడిగిన ప్రశ్నలకైతే ఆన్సర్ ఇవ్వడం మర్చిపోకమాకండి, కామెంట్లలో పెట్టండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.